13 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ బహిరంగ సభలో పాల్గొంటున్న కార్మిక సోదరులందరికీ, వేదిక పైన ఉండే నాయకులందరికీ కూడా సిఐటి విశాఖ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరేమైనా ముఖ్యమంత్రి గారి సీట్ ఏమైనా అడుగుతున్నారా, లేదా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి సీట్ ఏమైనా అడుగుతున్నారా, మోడీ గారి సీట్ ఏమైనా అడుగుతున్నారా? ఏమడుగుతున్నాం? మేము 10 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉన్నాం. ఈ స్టీల్ ప్లాంట్ లాభాలు తీసుకొచ్చాం. ఈ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తా ఉన్నాం. మా ఉపాధిని కాపాడమని అడుగుతున్నాం. మోడీ గారి సీటు, చంద్రబాబు నాయుడు గారి సీటు, పవన్ కళ్యాణ్ గారి సీటు ఇమ్మని అడగట్లేదు. మనం అడుగుతుంది స్టీల్ ప్లాంట్ ఫుల్గా పూర్తి సామర్థ్యంతో నడిపితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉపాధి కల్పించడమే కాదు, ఇంకా సరిపోరు. అది చేయమంటున్నా. ఏదో నష్టాలకు కారణం ఏంటి? గనులు లేక, ఫుల్ పెద్దగా నడపక అని అనేక వేదాలు చెప్తున్నారు, మనం చెప్పడం కాదు. అందుకని మనం కాంట్రాక్ట్ కార్మికులు లేకపోతే, ఇప్పటికైనా ముందు వ్యక్తులు చాలా మంది మాట్లాడారు, స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఏమైనా వస్తుందా? సాధ్యమా? కాదు. అసలు ఈ కాంట్రాక్ట్ కార్మికులు 5 ఏళ్ళు కానీ 2 ఏళ్ళు కానీ ఎక్కడైనా పనిచేస్తే పర్మనెంట్ చేసేవారు. కానీ మన దగ్గర ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అతి మేధావు కాబట్టి ఆయన జీవో నంబర్ 62 తీసుకొచ్చి కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయొద్దని చెప్పేసి ఒక విధానాన్ని తీసుకొచ్చాడు. ఆ కారణంగానే ఇక్కడ ఉండే కాంట్రాక్ట్ కార్మికులు ఎవరు కూడా పర్మనెంట్ కాకుండా ఉండిపోతా ఉన్నాం. అయితే మనకు తెలుసో తెలియకో మన కన్ను పొడిచినట్టే మళ్ళీ మనం గెలిపిస్తున్నాం. మన ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు గారు ఓట్లు వేసాం, అందరూ వేశారు. వేసాం కాబట్టి ఆయనకి రాష్ట్రంలో అత్యంత మెజారిటీ వచ్చింది. అత్యంత మెజారిటీ వచ్చింది కాబట్టి ఆయన ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు చేశారు. నేను అడుగుతా ఉన్నాను పల్లా శ్రీనివాసరావు గారికి, మీకు ఆ రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉన్నాయో తెలుసా? మీకు అసలు ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలుసా? ఇక్కడుండే ప్రజలు మీకు అత్యధిక మెజారిటీ ఇచ్చారు కాబట్టి నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యావు. అది గుర్తుపెట్టుకో పల్లా శ్రీనివాస్. నువ్వు రాజీనామా చేయడం కాదు, నువ్వు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నావు. మీ ఎంపీ అందరూ మద్దతునే ఉపసంహరించుకోమనండి. 10 నిమిషాల్లో స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం సాధ్యం అవుతుంది. అది సాధ్యమవుతున్నాం పల్లా శ్రీనివాసరావు గారికి. నువ్వేమి అక్కడేమి నీ మద్దతుని ఇస్తావు మోడీకి, బీజేపీకి. ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తాను, మీ అంటూ ఉంటాను, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా రానియం అని దొంగ మాటలు చెప్పొద్దు. కాపాడుతాను ఓ పక్కన చెప్పి ఓ పక్కన కత్తితో పొడుస్తున్నావు. ఏ రకంగా ఓ పక్కన రా మెటీరియల్గా బిఎఫ్ 1, 2, 3, 5 వరకు మూసేస్తున్నారు, లేదా కోకవాన్ని మూసేస్తున్నారు. అంటే ఓ పక్కన కాపాడుతా పైకి పూత మాటలు చెప్పి, రెండో పక్కన మనకుండే ఆక్సిజన్ ని గాలి లేకుండా చేసే పని చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉండే పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీ యొక్క అసలు రూపం ఏంటో మనకు అర్థమైందా లేదా? కాబట్టి మనం అడుగుతా ఉన్నాం. ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ గారు, నేను రిజిస్టర్ పరిస్థితి అంటాడు. ఆయన నాకు చాలా ప్రీతి బంధువు, నేనేం చెప్పినా అంటాడు మోడీ గారు అని చెప్పాడు. ఆయనకి ఎక్కడో తిరుపతిలో లడ్డూ కల్తీ అయిపోయిందంట. అయిందో లేదో తర్వాత సంగతి. అయిపోతే ఏం చేయాలి? ఆ కల్తీ చేసినాడు మరి చర్యలు తీసుకోవాలి. నేను ఉప ముఖ్యమంత్రి చేసింది తప్పు జరిగితే ఆ తప్పుని చేసినాడు శిక్షించాలి, సరి చేయాలి. అందుకు నీకు అధికారులు ఇచ్చాం. కానీ అధికారాలను ఉపయోగించి, మతాలను ఉపయోగించి రాజకీయాలు చేయాలని చూస్తే ఏం చేయాలి? నిజంగా నువ్వు అవ్వాలనుకుంటే ఈ స్టీల్ ప్లాంట్ కోసం నిరాదీక్ష స్టీల్ ప్లాంట్ లో చెప్పిన మనం డైరెక్ట్ గా 6,000 మంది కావచ్చు. ఇండైరెక్ట్ గా ఇక్కడ ఉండే ఆటో నగర్ 3 ఆటో నగర్ లో 800 పరిశ్రమలు నడుస్తున్నాయంటే మా స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి 1,00,000 మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉపాధి కల్పిస్తా ఉంది. అటువంటి స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు దీక్ష చేయడు? ఎందుకు పోట్లాడాడు?
నువ్వు చెప్తే ఉంటానని మోడీకి ఎందుకు చెప్పలేవు? చేత కదా మాతో పాటు రా పోరాటంలోకి. బాబుకి పవన్ కూడా తెలుసుకున్నాము. మీరు కానీ మోడీ పక్షాన్ని ఉంటారా, మా పక్షాన్ని ఉంటారా? ఆ గట్టును ఉంటారా, ఈ గట్టును ఉంటారా? తేల్చుకోండి. లేకపోతే మోడీ గట్టే పెట్టే మీకు కూడా పడుతుంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించాం? స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం శక్తిశుద్ధి లేదు కాబట్టి ఈయన వస్తే ఏదో చేస్తారు అనుకున్నాం, కానీ వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ బంగాళాఖాతంలో కలపడం తప్ప ఇంకోటి కలపడం లేదు. మీరు అందరూ అనుకోవచ్చు మా పోరాటాలు చేస్తున్నాం, ఉద్యమాలు చేస్తున్నాం, హక్కులు రక్షించుకుంటున్నామని. ఉద్యమాలతో పాటు పోరాటంతో పాటు మనం రాజకీయంగా ఆలోచించకపోతే ఎన్నికలు వచ్చేటప్పుడు ఈ పార్టీలు అన్నట్లు బంగాళాఖాతంలో కలపకపోతే మన స్టీల్ ప్లాంట్ కాపాడుకోలేం. ఆ రకంగా కూడా ఆలోచించారు. అప్పుడు మాత్రమే ఈరోజు సాధ్యం అవుతుంది. అందుకే ఈరోజు సిఐటి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నాన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం. రేపు గాంధీ నగరం దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆందోళన జరుగుతూ ఉంది. దాంట్లో మన డిమాండ్ కూడా ఉంది. కాబట్టి ఆ రకంగా మన పోట్ల చేయడం ఒకటే కాదు, ఎన్నికలు వచ్చేటప్పుడు రాజకీయంగా అవకాశం వచ్చేటప్పుడు ఆ రకంగా మనకు వ్యతిరేకంగా ఉండే మన కన్నులు పెంచే మన పొట్టని ఆకలితో ఉంచే పార్టీ బుద్ధి చెప్పాలి. ఆ రకంగా మన పోరాటం కొనసాగాలి. ఆ రకమైన పోరాటాన్ని కొనసాగిస్తున్న స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటికి మరొకసారి విశాఖ జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వక